హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో హాల్ మిక్సర్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. చూడండి, ఇప్పుడైతే మిక్సర్ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలా ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. ఇప్పుడు మరి పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండీ! స్కూల్ నుంచి వచ్చి ఏమైనా కావాలని అడిగినప్పుడు ఇలా చేసి అందించండి. చిటికలో ప్లేట్ ఖాళీ చేసేసి తృప్తిగా తిని ఆడుకుంటారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకులు మిక్చర్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసిన ఈ మిక్చర్‌ని ఒక కంటైనర్‌లో గాని ఇలా బాక్స్‌లో కానీ ఏసుకుని ఇంకా మూత పెట్టేసి స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసిన ఈ మిక్చర్ 15 రోజుల వరకు ఇలాగా మనకి నిలువ ఉంటుంది. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటుందండి. ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఇంకా మనకి 15 రోజులు ఏంటండి, 2 రోజుల్లో ఖాళీ చేస్తారు ఇలా తయారు చేస్తే. మరి నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ చూసిన వాళ్ళు అస్సలు మర్చిపోలేరండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆల్ మిక్చర్‌ని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. వచ్చేయండి, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలని ఒక పావు కేజీ నూనెని ఒక కడాయిలో పోసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత చూడండి, నేను అన్ని కూడా ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నానండి. ఇక్కడ ముందు అయితే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదండి, పల్లీలని ఇలా నూనెలో వేపించుకున్నానండి. అలాగే పుట్నాల పప్పు అంటే వేపించిన శనగపప్పును కూడా ఇప్పుడు నేను ఇలా జాలి గట్టిలో వేసి ఇలా వీటెక్కిన నూనెలోకి అయితే పెట్టుకుంటున్నానండి. వేడిగా ఉన్న నూనెలోకి ఇలా పెట్టుకుని ఇలా ముంచితే సెకండ్‌లో మనకి ఈ పప్పు అనేది ఎగిపోతుంది. అలాగే ఇది వచ్చేసి మొక్కజొన్న చిప్స్ అండి. ఈ మొక్కజొన్న చిప్స్ కూడా మనకి డీమార్ట్‌లో దొరుకుతాయి, లేదా జనరల్ స్టోర్‌లో అయినా దొరుకుతాయి. అక్కడ నేను తీసుకొచ్చుకున్నవి. ఇవి కూడా నేను ఒక కప్పు తీసుకున్నానండి. అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ ముందు చూపించిన విధంగానే. అలాగే అటుకులు కూడా ఒక కప్పు కూడా వేపించుకున్నానండి. అటుకులు ఇంకా కాస్త కూడా వేపించుకోవచ్చు. ఇంకా జీడిపప్పు టేస్ట్ కోసము ఇలా అయితే వేసుకున్నానండి. జీడిపప్పుని పావు కప్పు వేసుకున్నానండి. ఇది జీడిపప్పు అనేది చాలా రేటు ఉంటుంది కదా, అలాగే ఒక కప్పు చూడండి ఫ్రెష్ కరివేపాకుని వేసుకున్నానండి. ఈ ఫ్రెష్ కరివేపాకు అనేది లాస్ట్లో వేపించుకోవాలండి, ఎందుకంటే నూనె అనేది కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకున్నానండి. అన్నీ కూడా ఇలా వేపించుకున్నవన్నీ కూడా మనము ఒక ఎడల్పాటి గిన్నెలో వేసుకోవాలండి, ఎందుకంటే మనం కలుపుకోవడానికి వీలుగా. అలాగే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను కాస్త తగ్గించి వేసాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. పిల్లలు తినేటప్పుడు మనము కారం అనేది కాస్త తగ్గించేసుకోవాలి. అదే పెద్దవాళ్ళు తినేటప్పుడు అయితే పెద్దవాళ్ళకు ఎక్కువ కారం వేసుకోండి. అది కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకుని అంతా కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కారం వేసేసుకోండి అన్నీ అయిపోయిన తర్వాత. అలాగే కరివేపాకుని ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది లాస్ట్లో వేపించుకోండి, ఎందుకంటే ఈ కరివేపాకులో ఉన్న పచ్చదనం అంతా నూనెలోకి దిగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేపించుకోండి. ఇలా వేపించుకున్న ఇవన్నీ కూడా మనము కలుపుకునే విధానాన్ని కూడా చూసిస్తాం కదండి. సాల్ట్, కారం వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు ఏమి వేయవలసిన అవసరం లేదండి. సింపుల్గా ఇలా తయారు చేసుకునే ఈ మిక్సర్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన ఈ ఆల్ మిక్సర్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అప్పటి వరకు కూడా పిల్లలు ఉంచారండి, పెద్దవాళ్ళు కూడా. ఇలా ఒక స్పూన్ తీసుకుని నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని చేసుకుంటారండి. మరి అంత టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటామండి. ఇంకా బయట అస్సలు కొనమండి. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటాము. ఇంకా బయట కొన్నది అస్సలు తినబుద్ధి కాదు. ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగం అనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి.